మనం ఈ వీడియోలో ఒక రకంగానే ఇక్కడ ఒక రకంగా చెప్పి పద్ధతి ఉండదండి. వాళ్ళు తీసుకోపోవచ్చు అనవసరం. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే తీసుకుంటేనే ఈ స్పెషాలిటీ అని చూపిస్తారు. మా పద్ధతి అయితే అలా ఉండదన్న. మనం ఏం చెప్పామో అదే జరుగుద్ది ఇక్కడ. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది ములుగు డిస్టిక్ వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామం. ఓకే అన్న. మీ పేరు అన్న? నా పేరు ముల్లెకట్ట సాంబశివరావు. రైతులందరికీ నమస్తే అండి. మన ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉండి బాబీ డైరీ ఫామ్లో పడ్డాదోళ్ళు అయితే సేల్కి అయితే ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఏ ఏజ్ నుంచి ఉన్నాయి, రేట్లు ఎంత ఉన్నాయి, ప్రజెంట్ క్వాలిటీలు ఏంటనేది అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నా పేరు వచ్చి బాబీ. మన బాబీ డైరీ ఫామ్. మా తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం చిన్నబ్రహ్మదేవం గ్రామం. మా దగ్గర 365 రోజులు కూడా ప్యూర్ నెంబర్ 1 ముర్రాదోళ్ళు లభిస్తాయి. మన దగ్గర సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉంటాయన్న. రేటు విషయానికి వస్తే 12,000 స్టార్టింగ్ అన్న 50,000 దాకా ఉంటుంది. దూడ క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేటు. సంవత్సరం దూడ 12,000 నుంచి 15,000 ఉంటుందన్న. సంవత్సరాల దూడ 15 నుంచి 22, 2 సంవత్సరాల దూడ 22 నుంచి 32, 2.5 32 నుంచి 40, 3 సంవత్సరాల దూడ 40 నుంచి 50 అన్న. క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఫిక్స్ అయ్యి ఉంటుంది అన్న. ఇప్పుడు మనం చెప్పిన రేట్లు కూడా ఫిక్స్ అయితే ఏం కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడుకొని పట్టుకెళ్ళొచ్చు అన్న. ఓకే అన్న. అన్న డైరెక్ట్గానే రావాలన్న రైతులు? ఫోన్లో కూడా మనకి ఫోన్లో కూడా చూసి బుక్ చేసుకోవచ్చు అన్న. ఆ స్పెసిలిటీ కూడా ఉంది. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ అన్న. 10 దూడలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. 10 కంటే తక్కువ తీసుకుంటే కనుక డీజిల్ నిమిత్తం పెట్టుకోమని చెప్తాం ప్రతి రైతుకు కూడా. ఓకే అన్న. అందుకే ఒకసారి బ్రీడ్లు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. వయసు ఎంత, అట్లా బ్రీడ్ ఏంటి, ఇంకా ఎన్ని రోజులకి మనకి సెమని హీట్కి వస్తుంది అనేది ఒకసారి. ఇదిగో అన్న, ఇదైతే 2.5 years పడ్డా. 2.5 అన్న. 2.5 years. ఓకే. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. ఈ లెంత్ ఈ లైన్ అన్ని 10 ఉన్నాయి. అవునన్న. ఇది 2.5 నుంచి 3 years పడ్డలు ఇవన్నీ. ఓకే అన్న. ఇవన్నీ అనకాపల్లి లైన్కి ఇచ్చాం. అనకాపల్లి ఆల్రెడీ ఇచ్చారు? ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అన్న. ఓకే అన్న. ఇదిగోండి మార్క్ విధానం చూసుకోండి. అంటే మార్క్ చేసి పంపుతాను అన్నాం కదా. అవునన్న. ఇందాక ఒక వీడియోలో చెప్పాం. అవునన్న. ఇదిగోండి ఈ విధంగా ఆయనకి ఇచ్చిన పడ్డలు అయ్యాయి. రంగులు ఈ విధంగా పెడేస్తాం. ఓకే. ఆయనకి ఏ విధంగా పెట్టి వీడియోలో పంపామో అదే విధంగా మళ్ళీ లైన్లో కట్టి ఒక్కోదోని లోడ్ ఎట్టినప్పుడు ఎక్కించి పంపడం జరుగుద్ది అన్న. ఓకే అన్న. ఇవి ఆయన డైరెక్ట్గా వచ్చారన్నా లేదంటే వచ్చి చూసుకున్నారన్న? వచ్చి చూసుకునే తీసుకున్నారు. ఓకే. ఈ ఆళ్ళు 3 రోజులు అయిందన్న తీసుకుని మన దగ్గర. ఓకేనా. ఈ ఆళ్ళు లోడ్ ఎక్కించుకొని వెళ్తారు. ఆయన ఇవాళ సాయంత్రం వెళ్తాయన్న? ఇవాళ సాయంత్రం వెళ్తాయన్న, ఈవినింగ్. ఓకే అన్న. ఇవన్నీ కూడా 42,000 చొప్పున ఇచ్చాం. ఒక్కొక్కటి 42,000 చొప్పున. 10 4,20,000 అన్న. ఓకే. 3 years పట్లో 7 అన్న, 2.5 3 మొత్తం కలిపి 42,000 ఇచ్చాం. ఓకే. ట్రాన్స్పోర్ట్ కూడా మందేనా? ట్రాన్స్పోర్ట్ కూడా అంటే 10 దోళ్ళు తీసుకున్నారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ కూడా మందే. ఓకేనా. ఇదిగోండి ఇవన్నీ ముర్రాదోళ్ళు. ఇది కూడా బూరి క్రాసింగ్. ఇది ఓకేనా. బూరి ముర్రా క్రాసింగ్ అన్న. అవునన్న. ఓకే. ఇది ఆల్రెడీ మొన్న ఆయనకి ఇచ్చినప్పుడు హీట్కి వచ్చిందన్న. ఇది ఓకేనా. ఆయన చూపించాం. ఓకేనా. హీట్లో ఉన్నప్పుడు ఆయన చూసుకున్నారు. ఆయన చూపించి తీగలేసినప్పుడు ఏ విధంగా తీగేసింది ఏంటి అని చూపించాం. అప్పుడు మన దగ్గర బుల్ లేదు ఇది. ఓకేనా. అప్పుడు లేదంటే క్రాస్ చేయండి. లేకపోతే ఉంటే క్రాసింగ్ చేయందు. అవును. అంటే ఫస్ట్ టైం కాబట్టి దీన్ని కూడా ఛాన్స్ లేదు. ఓకే అన్న. ఫస్ట్ టైం చేస్తే కొంచెం ఎదుగుదల తక్కువ ఉంటుంది అన్న. ఒక టైం వదిలేసి సెకండ్ టైం చేయించుకుంటే దూడ గర్భం కూడా పర్ఫెక్ట్ గా ఉంటది. ఓకేనా. దూడ హెవీ బోన్ వస్తుంది. ఓకేనా. అది తక్కువ వయసులో చేయించామనుకోండి దూడ పెద్ద హైట్ ఎదగదు. ఓకే. అది ఇవన్నీ 3 సంవత్సరాల పడ్డలు అన్న. మన దగ్గరికి వచ్చిన రైతులు మీరు ఇవే తీసుకోండి అని మీరు ఏమైనా సలహా ఇస్తారన్నా లేదంటే వాళ్ళు నచ్చిన సెలెక్ట్ చేసుకోమంటారన్న? అసలు అన్న ఆన్లైన్లో మనకు వీడియో కాల్ చేసి దోళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఎక్కించేటప్పుడు మళ్ళీ వేరే దోళ్ళు మార్చి పంపించేస్తున్నారు అనే కామెంట్స్ నడుస్తున్నాయి. అలాంటివి ఉండకూడదనే మేము 10,000 అడ్వాన్స్ కొట్టించుకుంటామండి. ఓకేనా. రైతుకు కూడా మనకు గ్యారంటీ ఉండాలి కదా. అవునన్న. ఒక వీడియో పెడతాం, ఆయనకు మార్కింగ్ చేసి పంపుతాం. ఇప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేసి 10 దోళ్ళు లైన్లో కట్టి పంపుతున్నామో ఎక్కించేటప్పుడు కూడా అదే విధంగా లైన్లో కడతాం. ఓకేనా. ముందు ఏ విధంగా కట్టామో 10 దోళ్ళని అదే విధంగా కట్టి వీడియోలో చూపించి ఒక్కొద్దన్న ఆయన ఎదుర్కొంటే ఇప్పి బండి ఎక్కించి పంపడం జరుగుద్ది అన్న. బండి ఎక్కించిన తర్వాత ఉన్న అమౌంట్ ఎంత అయితే అంతా కూడా మనకి ఫోన్పే చేయమంటాం. ఓకేనా. మనకు ముందు అవి కొట్టించుకొని వెనక్కి ముందుకి పెట్టి పద్ధతి అయితే ఉండదు. 10,000 20,000 అడ్వాన్సే కొట్టమంటాం. ఉన్నదంతా కూడా లోడ్ ఎక్కించి పంపిన తర్వాత లోడ్ ఎక్కించిన తర్వాత బండి మూవ్ అవుతుంటే అప్పుడు కొట్టమని చెప్తాం. ఓకేనా. ఈ వ్యాపారం ఈ రోజు చేసి ఈ రోజుతో పోయేది కాదు కదన్న. అవునన్న. మోసం చేస్తే అన్న ఎంతకాలం ఎదగలుగుతాడు? అంతేనా. 1 నెల 2 నెలలు అవుతుంది. అది మనం ఇచ్చిన దోళ్ళు చూసి 10 మంది రైతులు మన దగ్గరికి రావాలి. అలాగే మన దగ్గర మనం ఇచ్చిన దోళ్ళు చూసి వచ్చిన రైతులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారన్న ఇక్కడ? ఉన్నారన్న. చూసుకొచ్చండి రైతులు అయితే. భయ్యా మీరు రండి ఇలాగ ఒకసారి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ అడ్రస్ ఒకసారి చెప్పండి.
అన్న నమస్తేనా. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారన్న? మాది ములుగు డిస్టిక్ వెంకటాపురం మండలం బెస్తగూడెం గ్రామం. ఓకే మీ పేరు అన్న? నా పేరు ముల్లెకట్ట సాంబశివరావు. మీకు రిలేటివ్స్కి దోళ్ళు ఇచ్చాం కదా మేము, ఇచ్చారండి. వాళ్ళు కనుక్కునే కదా మీరు ఇక్కడ దాకా వచ్చారు. కనుక్కొని వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబీ డైరీ ఫామ్ ఏంటి పద్ధతి ఏంటి ఆయన ఎలా ఉంటుందో తెలుసుకునే కదా మీరు ఇంత దాకా వచ్చారు. తెలుసుకొని వచ్చిన అదన్న పరిస్థితి. వీళ్ళకి ఇంకా దోళ్ళని ఇవ్వలేదు. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చారు వీళ్ళు. సెలెక్ట్ చేసుకుని చూసుకున్నాక ఇద్దాం అని చెప్పాను. నాకు ఫోన్ చేశారు మొన్న. ఫోన్ చేస్తే అన్న ఎలాగంటే మీ వాళ్ళకి ఇచ్చామన్నా అని చెప్తే అక్కడికి వెళ్ళి దోళ్ళు ఎలా ఇచ్చారు, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏమైనా ఇబ్బంది పడ్డారని కనుక్కొని మన దగ్గరకు రావడం జరిగిందన్న. ఇప్పుడు మన దగ్గరికి డైరెక్ట్గా ఫోన్ చేసినా ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎవరికైనా ఇస్తాం కదన్నా, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి వాళ్ళని కనుక్కోమని రమ్మని చెప్తాం. మనం మాట్లాడి కాంటాక్ట్ అయ్యే రమ్మంటాం. అట్లాంటి ఏం లేదు అన్న, మంచిగా చూసుకున్నాడు. మీరు నైట్ ఎప్పుడు వచ్చారన్న? నైట్ సాయంత్రం 6 గంటలకు వచ్చినాం. అన్న రూమ్ చూపించి రూమ్లో ఉంచాడు. మీరు రాజమండ్రిలో దిగి నాకు ఫోన్ చేశారు. బస్ స్టాండ్ నుండి ఫోన్ చేశారన్న. బస్ స్టాండ్ నుండి ఫోన్ చేస్తే అన్న బస్సులు ఏం రావట్లేదంటే ఆటో వెహికల్ పంపించి, మన ఓన్ ఆటో పంపించి ఈయన తీసుకొని వచ్చాం. పికప్ చేసి తీసుకొచ్చాం. రూమ్ అవైలబుల్ అని చెప్పి మీరు ఏమైనా రూమ్ రెంట్ కట్టించారన్న? ఇవ్వలేదు అన్న ఇచ్చాడు. ఆయన మనం ఈ వీడియోలో ఒక రకంగానే ఇక్కడ ఒక రకంగా చెప్పి పద్ధతి ఉండదండి. వాళ్ళు తీసుకోపోవచ్చు అనవసరం. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే తీసుకుంటేనే ఈ స్పెషాలిటీ అని చూపిస్తారు. మా పద్ధతి అయితే అలా ఉండదన్న. మనం ఏం చెప్పామో అదే జరుగుద్ది ఇక్కడ. రియల్గా అదే ఉంటుందన్న. ఇప్పుడు మనం చెప్పమంటే ఆయన చెప్పడు కదా. ఇది బూరి దూడ అన్న. ఇది బూరి క్రాసింగ్. బూరి అయితే ప్యూర్ ఏం కాదు కానీ బూరి క్రాసింగ్ అంటే 80% బూరి 20% ముర్రా. అది దీని మదర్ మిల్క్ వచ్చి 18 లీటర్స్ కెపాసిటీ అన్న. బూరి ఓకే ప్యూర్ బూరి అంటే ఏంచిన శమనం బట్టి చిన్న క్రాసింగ్ దిగింది ఇది. ఓకే అన్న. అది ఎట్ క్వాలిటీ అది ముర్రా వచ్చి మిగతా అంతా బూరి వచ్చింది. ముర్రాకు కూడా ప్యూర్ ముర్రాకు కూడా ఇదే రింగ్ ఉంటుందండి. వీడియోలో సెర్చ్ చేసి చూడండి. ఓకే అన్న. బూరికైనా వేరే రింగులు కట్ట ఉండవు, ఇదే రింగ్ ఉంటుంది. కాకపోతే ఇంకా బ్రైట్ గా ఎరుపు రంగు వస్తుందండి. ఇంకా రంగు మారుతుంది. రంగు మారుతుందండి. ఇది ఉండి కొద్ది వయసు పెరిగి కొద్ది కూడా ఇంకా రంగు మారొచ్చు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే 2 years పట్ట కాబట్టి ఈ విధంగా ఉంది. దీని వయసు పూర్తి వయసు వచ్చేటప్పటికి 3-3.5 వచ్చేటప్పటికి రంగు చేంజ్ అవుద్ది. ఓకే అన్న. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయన్న మన ఫామ్ లో? ఇప్పుడు మన ఫామ్ లో అయితే ఇప్పుడు 100 ఉన్నాయన్న. దోళ్ళు 100 వరకు ఉన్నాయన్న. 100 దోళ్ళు ఉన్నాయి రెడీగా. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దాకా ఉన్నాయి. ఓకే అన్న. చూడొచ్చండి. అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా పడ్డాదోళ్ళు కావాలంటే